క్రికెట్ ఆడేకి పోయి ఏకంగా నా కాళ్ళే ఎంచుకున్నా. ఈరోజు సండే కాబట్టి మా వాళ్ళందరూ వచ్చి క్రికెట్ ఆడదామంటే సరే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5:30కే లేసి ఇంటికా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎవరి మొహం చూసానేమో కానీ నాకు మాత్రం డౌటే, నా మొహం నేనే చూసుకున్నానేమో. ఇంటికా నుంచి వెళ్తానే లేదా మామ, ఈ రైల్వే గేట్ అయితే దాటుకుని వెళ్ళాలి గ్రౌండ్ కి. ట్రైన్ వస్తుంది కదా అని చెప్పి కొంచెం ఆగిన, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ముందర ఇంకో ట్రైన్ ఉంటే దాన్ని దాటుకుందాము అని చెప్పి కొంచెం ముందరికి వెళ్ళి వెళ్తా ఉంటే కాలు జరి అట్లే కింద పడిపోయినా మామ రైల్వే ట్రాక్ పైన. ఏం కాలేదులే, అప్పటికి పెయిన్ అయితే ఎక్కువ లేదు. సరే అని చెప్పి గ్రౌండ్ కి వెళ్ళా. గ్రౌండ్ కి వెళ్తానే లేదో ఇంకా మా వాళ్ళందరూ క్రికెట్ ఆడుతా ఉంటే ఇంకా నేను కూడా క్రికెట్ ఆడడం అయితే స్టార్ట్ చేశా. 3 మ్యాచ్లు అయితే ఆడినాం మా. అప్పటికి నాకు కాలు బాగానే ఉనింది. బ్యాటింగ్ ఆడా, బౌలింగ్ చేసా, రన్నింగ్ చేసా, మొత్తం చేసిన నా కాలుకి ఏం కాలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయింది మా నొప్పి. మెల్లమెల్లగా కాలు మొత్తం వాసిపోయింది. ఇంటికి వస్తానే లేదు, మా అమ్మ పొరకట్ట తీసుకునే కొట్టింది. కొట్టడం పక్కన పెడితే కాలు మొత్తం వాసిపోయింది. మా దీన్ని మసాజ్ చేయమా అంటే తిట్లతో మసాజ్ చేస్తాంది. ఒక్క నాడి తిట్లు కాదు అవి, భయంకరంగా తిట్టింది. ఎందుకు చెప్తే బాగుండదులేండి.